భారతదేశంలో భారతమాల, సాగరమాల ప్రాజెక్టుల కింద భారీ స్థాయిలో అటు జాతీయ రహదారులు, ఇటు తీర ప్రాంత కనెక్టివిటీ ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన NH516F గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. కాకినాడ సమీపంలోని వకలపూడి నుంచి అన్నవరం వరకు సుమారు 41 కిలోమీటర్ల పొడవుతో ఈ కొత్త హైవే నిర్మాణం అయితే చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయి, గ్రౌండ్ లో ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, ఈ వీడియోలో వకలపూడి నుంచి అన్నవరం వరకు మొత్తం రూట్ ను స్టార్ట్ టు ఎండ్ కవర్ చేస్తూ ప్రస్తుత పరిస్థితిని మీకు చూపించబోతున్నాను. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ కోటగిరి గణేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్. ముందుగా మ్యాప్ వ్యూలో ఈ కాకినాడ అన్నవరం హైవే ఏ విధంగా వెళ్తుందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కాకినాడ సమీపంలోని వకలపూడి లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఈ నేషనల్ హైవే ఉందో NH516F గ్రీన్ఫీల్డ్ హైవే ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఈ హైవే మొత్తం 41 కిలోమీటర్ల పొడవుతో కాకినాడకు నేరుగా అన్నవరంతో అనుసంధానం చేయనుంది. వకలపూడి ప్రాంతం దాటిన తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఒక రోడ్ అయితే వేశారు. ఈ రోడ్ అయితే ప్రస్తుతం కాకినాడ బీచ్ రోడ్ అయితే ఉందో ఆ బీచ్ రోడ్డుకి ఈ ఏదైతే కొత్త హైవే ఉందో ఈ హైవేకి కనెక్టివిటీ రోడ్డు. పాత బీచ్ రోడ్డుకి ఈ కొత్త హైవేకి ఈ రోడ్ అయితే కనెక్టివిటీ. ఇక ఈ హైవే మొత్తం యాక్సెస్ కంట్రోల్ హైవేగా నిర్మిస్తున్నారు. కాకినాడ రూరల్, ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి, శంఖవరం మండలాల మీదుగా అయితే ఈ హైవే నిర్మాణం అయితే జరుగుతుంది. 21 గ్రామాల పరిధిలో అయితే ఈ హైవే వెళ్ళనుంది. సముద్ర తీరానికి అతి దగ్గరలోనే 4 లైన్ల జాతీయ రహదారి చూస్తున్నారు కదా. ఓవైపు సముద్రం, మరోవైపు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులు. ఈ ప్రాజెక్టు కోసం 195 హెక్టార్ల ప్రైవేటు భూమి, 36 హెక్టార్ల ప్రభుత్వ భూమితో కలిపి 231 హెక్టార్ల భూమిని అయితే సేకరించారు. ఏదైతే 45 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్దేశిత ఇంటర్చేంజ్లు తప్ప ఇతర ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండదు. ఈ హైవే ప్రారంభమవుతున్న ప్రాంతం వకలపూడి లైట్ హౌస్ ఉంది కదా, అక్కడైతే VOP అంటే వెహికల్ ఓవర్ పాస్ కన్స్ట్రక్షన్ అయితే అక్కడ రానుంది. కాకినాడ గేట్వే పోర్టు, కాకినాడ సెజ్, డీప్ వాటర్ పోర్ట్లను అనుసంధానిస్తూ ప్రత్యేక ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతంలో అయితే టోల్గేట్ రానుంది. ఉప్పాడ తీరంలో ప్రస్తుతం సముద్ర తీరంలో ఉన్న రోడ్డుకి సమాంతరంగా అయితే కొంత దూరంలో ఈ కొత్త హైవే నిర్మిస్తున్నారు. ఇక ఉప్పాడ దాటిన తర్వాత అయితే ఏదైతే ఉప్పుటేరు ఉందో ఈ ఉప్పుటేరు మీద కొత్త బ్రిడ్జ్ అయితే నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేపట్టాల్సి ఉంది. ఇక్కడైతే పనులు ఏమి ప్రస్తుతం జరగట్లేదు. ఉప్పాడ కొత్తపల్లిలో చూస్తున్నారు కదా, ఏదైతే కొత్త హైవే ఏదైతే వర్క్ జరుగుతుందో గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరిగింది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకి ప్యారలల్ గా మరో రోడ్డు నిర్మిస్తున్నారు. టోటల్ గా ప్రస్తుతం ఉన్న 2 రోడ్లు కలిపి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో జాతీయ రహదారి 4 లైన్లుగా ఇక్కడ మనకు రూపాంతరం చెందనుంది. అదే విధంగా ఏదైతే కాకినాడ దాటిన తర్వాత ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయో ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రానున్న నేపథ్యంలో ఇక్కడ యాక్సెస్ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటర్చేంజ్లు ఇచ్చి ఒక కంపెనీ ఉన్న ప్రాంతాలకి మరో ప్రాంతాలకి ఇంటర్చేంజ్ రోడ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇదైతే కాకినాడ గేట్వే ఆఫ్ పోర్టు. ఈ పోర్టు వద్ద కూడా ఒక ఇంటర్చేంజ్ అయితే ఈ హైవేలో రానుంది. ఇక తొండంగి మండలం కోదాడ వద్ద అయితే ఈ హైవే వర్క్ పూర్తిగా పొలాల్లోంచి నేరుగా జాతీయ రహదారికి అయితే కలుస్తుంది. చూస్తున్నారు కదా, ఏదైతే గ్రౌండ్ వర్క్ అయితే గ్రావెల్ ఫిల్లింగ్ వర్క్ అయితే ఏందో కొన్ని చోట్ల కల్వర్ట్లు నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ గ్రావెల్ ఫిల్ చేసిన గ్రావెల్ లెవెలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్ సమస్యలు, స్థానిక గ్రామాల ప్రజల రాకపోకలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అయితే మొత్తం మీద 169 నిర్మాణాలు అయితే ఇక్కడ ఉండనున్నాయి. అందులో 3 పెద్ద బ్రిడ్జ్లు, ఒక ఫ్లైఓవర్, 2 వెహికల్ ఓవర్ పాస్లు, 18 అండర్ పాస్లు అయితే ఇక్కడ రానున్నాయి. అదే విధంగా 110 బాక్స్ కల్వర్ట్లు వరద నీరు, పంట కాలువలకు నీరు ప్రవహించేందుకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా 110 బాక్స్ కల్వర్ట్లు కూడా ఇక్కడ అయితే రానున్నాయి. ఇక శంఖవరం మండలంలో పొలాల మధ్యలోంచి ఈ హైవే నేరుగా జాతీయ రహదారి ఏదైతే అన్నవరం వద్ద NH16 ఉందో ఈ NH16 అయితే కలవనుంది. అన్నవరం సమీపంలో రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఈ రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసుకుంటూ NH16 హైవే వద్ద అయితే ఈ జాతీయ రహదారి వద్ద కలవనుంది. హైవే చివరి దశలో అయితే భారీ ఫ్లైఓవర్ మరియు ఇంటర్చేంజ్ నిర్మాణం అయితే ఇక్కడ జరగనుంది. కొత్త హైవే NH516F చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH16తో ఇక్కడ కలుస్తుంది. ఇక్కడైతే
అటు రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసుకుంటూ ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా NH-60 కలిసే ప్రాంతంలో భారీ ఫ్లైఓవర్ అయితే ఇక్కడ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎర్త్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి నేరుగా వాహనాలు అటు జాతీయ రహదారి పైకి చేరుకుని ఇటు విశాఖపట్నం అటు రాజమండ్రి వైపు ఏ విధమైన ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా నేరుగా హైవేలకు ప్రవేశించే అవకాశం అయితే ఉంది. ఈ హైవే ఇటు జాతీయ రహదారులు అటు సాగర తీర ప్రాంతాలను కనెక్టివిటీ చేస్తూ పరిశ్రమల అవసరాలకు, పోర్ట్ల అవసరాలకు, సరుకు ఎగుమతులు దిగుమతుల అవసరాలకు అనుగుణంగా ఈ రవాణా చేసేందుకు అయితే ఈ హైవేని అయితే నిర్మాణం చేపట్టారు. అదే విధంగా ప్రస్తుతం విశాఖ నుంచి కాకినాడ వైపు వెళ్ళేవారు కత్తిపూడి వరకు వెళ్ళి అక్కడ నుంచి పిఠాపురం మీదుగా కాకినాడ వెళ్ళే పరిస్థితి. ఇక ఈ హైవే పూర్తయితే నేరుగా అన్నవరం నుంచే కాకినాడ చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో కాకినాడ ఓకలపూడి లైట్ హౌస్ నుంచి అన్నవరం వరకు కొత్త యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ హైవే నిమిత్తం. ఆ వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము తీసుకొస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.